నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు అంటే ముందు దాని లోతు ఎంత ఉందో తెలుసుకో. నేను ఈ బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్న స్టార్ట్ చేస్తే పని అవ్వదు. చాలా మంది ఫస్ట్ చేసే మిస్టేకే ఇది. లాస్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. గ్రౌండ్ వర్క్ చేయి, ఒక యజ్ఞంలా కూర్చో, కాస్త టైం తీసుకో. ఎందులో అయినా సక్సెస్ అప్పుడే రాదు. 100% ఎఫర్ట్ ఇస్తూ వెళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ నీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. నెక్స్ట్ నీ జర్నీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పైరింగ్ లా మారుతుంది. ఇది రియాలిటీయా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు అంటే ముందు దాని లోతు ఎంత ఉందో తెలుసుకో. నేను ఈ బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్న స్టార్ట్ చేస్తే పని అవ్వదు. చాలా మంది ఫస్ట్ చేసే మిస్టేకే ఇది. లాస్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. గ్రౌండ్ వర్క్ చేయి, ఒక యజ్ఞంలా కూర్చో, కాస్త టైం తీసుకో. ఎందులో అయినా సక్సెస్ అప్పుడే రాదు. 100% ఎఫర్ట్ ఇస్తూ వెళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ నీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. నెక్స్ట్ నీ జర్నీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పైరింగ్ లా మారుతుంది. ఇది రియాలిటీయా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు అంటే ముందు దాని లోతు ఎంత ఉందో తెలుసుకో. నేను ఈ బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్న స్టార్ట్ చేస్తే పని అవ్వదు. చాలా మంది ఫస్ట్ చేసే మిస్టేకే ఇది. లాస్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. గ్రౌండ్ వర్క్ చేయి, ఒక యజ్ఞంలా కూర్చో, కాస్త టైం తీసుకో. ఎందులో అయినా సక్సెస్ అప్పుడే రాదు. 100% ఎఫర్ట్ ఇస్తూ వెళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ నీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. నెక్స్ట్ నీ జర్నీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పైరింగ్ లా మారుతుంది. ఇది రియాలిటీయా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు అంటే ముందు దాని లోతు ఎంత ఉందో తెలుసుకో. నేను ఈ బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్న స్టార్ట్ చేస్తే పని అవ్వదు. చాలా మంది ఫస్ట్ చేసే మిస్టేకే ఇది. లాస్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. గ్రౌండ్ వర్క్ చేయి, ఒక యజ్ఞంలా కూర్చో, కాస్త టైం తీసుకో. ఎందులో అయినా సక్సెస్ అప్పుడే రాదు. 100% ఎఫర్ట్ ఇస్తూ వెళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ నీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. నెక్స్ట్ నీ జర్నీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పైరింగ్ లా మారుతుంది. ఇది రియాలిటీయా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు అంటే ముందు దాని లోతు ఎంత ఉందో తెలుసుకో. నేను ఈ బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్న స్టార్ట్ చేస్తే పని అవ్వదు. చాలా మంది ఫస్ట్ చేసే మిస్టేకే ఇది. లాస్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. గ్రౌండ్ వర్క్ చేయి, ఒక యజ్ఞంలా కూర్చో, కాస్త టైం తీసుకో. ఎందులో అయినా సక్సెస్ అప్పుడే రాదు. 100% ఎఫర్ట్ ఇస్తూ వెళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ నీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. నెక్స్ట్ నీ జర్నీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పైరింగ్ లా మారుతుంది. ఇది రియాలిటీయా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు అంటే ముందు దాని లోతు ఎంత ఉందో తెలుసుకో. నేను ఈ బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్న స్టార్ట్ చేస్తే పని అవ్వదు. చాలా మంది ఫస్ట్ చేసే మిస్టేకే ఇది. లాస్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. గ్రౌండ్ వర్క్ చేయి, ఒక యజ్ఞంలా కూర్చో, కాస్త టైం తీసుకో. ఎందులో